ఈ దేశంలో సెక్యులరిజం అనేటువంటి దాని గురించి ఇప్పటికీ పలుసార్లు చెప్పుకున్నాం. హిందువులంటే దుర్మార్గుల కింద, హిందువుల్ని మాత్రమే అవమానిస్తూ మైనారిటీలని బుజ్జగించడం సెక్యులరిజం అనేటువంటి ఒక భూతార్థాన్ని తయారు చేశారు. అసలు సెక్యులరిజం అంటే పాలనలో మత ప్రమేయం లేనటువంటి రాజ్యం అన్నది ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం. తాజాగా ఈ అంశం ఎందుకు వస్తుందంటే, ప్రవాస హిందువులు ఇతర దేశాల్లో, ప్రత్యేకించి మన పొరుగున ఈ స్వతంత్రం వచ్చినటువంటి సందర్భంలో తము మహాత్ములైపోయి, వాళ్ళు మహాత్ములు కావడానికి ప్రజల ప్రాణాలని, ప్రజల ఆస్తుల్ని తనఖా పెట్టి త్యాగాలు చేసింది. అంటే వాళ్ళకి సంబంధం లేనటువంటి వాళ్ళ జీవితాలని త్యాగం చేసినటువంటి వాళ్ళు ఈ దేశంలో మహాత్ముల కింద రికార్డుల్లో ఏళ్ల తరబడి మన చేత పూజించబడుతున్నారు. కానీ ఒక శాశ్వత పరిష్కారం చూపించకపోవడం వల్ల ఆఫ్ఘనిస్తాన్లో, పాకిస్తాన్లో అల్లాడిపోతున్నటువంటి హిందువులు ఈవేళ స్వదేశానికి వద్దామంటే వాళ్ళని రానియకూడదట. దానికోసం తీసుకొచ్చినటువంటి బిల్లుని ఇప్పుడు ఈ ప్రతిపక్షాలన్నీ తీవ్రస్థాయిలో తప్పుపడుతున్నాయి. వీళ్ళు ఎంత దుర్మార్గం అంటే, ఇదే ప్రతిపక్షాలన్నీ కలిపి రోహింగ్యాలు అనేటువంటి వాళ్ళు రోజు ప్రాణాలు తీస్తూ ఒక ఊళ్ళల్లో దిగటం, ఆ ఊళ్ళల్లో నిదానంగా అక్కడ ఉన్నటువంటి వ్యాపారాలు కబళించడం, చివరికి అక్కడ ఉన్నటువంటి వాళ్ళ ప్రాణాలు తీస్తుంటే ఆయా దేశాలు, ప్రత్యేకించి నేపాల్ కావచ్చు, మయన్మార్ కావచ్చు, అట్లాంటి చోట్ల తరిమేస్తే వాళ్ళ హింసని తట్టుకోలేక గొంతులు కోసేటువంటి దుర్మార్గ పనులు చేసేటువంటి వాళ్ళని చెప్పి, వాళ్ళలో అందరూ కాకపోయి ఉండొచ్చు, వాళ్ళల్లో 15-20% వెధవలు ఉంటే ఆ వెధవల్ని కాపాడుకొచ్చినటువంటి వాళ్ళ కుటుంబాలతో సహా అందరినీ తరిమేస్తుంటే, అలా పారిపోయి వచ్చి ఈ దేశంలోకి చొరబడి ఇక్కడ సైలెంట్గా జనంలో కలిసిపోయి, ఇక్కడ ఉన్నటువంటి ఈశాన్య రాష్ట్రాలు, ఒక అస్సామో, నాగాలాండో, లేకపోతే పశ్చిమ బెంగాల్ లాంటి చోట్ల చేరిపోయి జనంలో కలిసిపోయి లోకల్గా ఉన్నటువంటి ముస్లిం మైనారిటీలకు సంబంధించినటువంటి వ్యాపారాలు కూడా నాశనం చేస్తుంటే, గిరిజనుల వ్యాపారాలు నాశనం చేస్తుంటే, వాళ్లే తిరగబడితే రోహింగ్యాలని ఇక్కడికి అంగీకరించమని దాని మీద ఒక బిల్లు తెస్తే దాన్నేమో వీళ్ళు అడ్డుకుంటారు. అంటే విదేశాల్లో దుర్మార్గాలు చేసి అన్ని చోట్ల తిరస్కరించబడిన వాళ్ళకేమో ఇక్కడ మనం వాళ్ళకి ఆశ్రయం కల్పించాలి. ఎందుకు కల్పించరు, వాళ్ళు ముస్లింలు కాబట్టి అని నిలదీస్తూ వీళ్ళందరూ పెద్ద ఎత్తున స్టేట్మెంట్లు ఇస్తారు, ఇంక్లూడింగ్ ఓవైసీతో సహా. అదే ప్రపంచంలో హిందూ దేశం ఏకైక దేశం మందే. నేపాల్ హిందూ దేశమైనా బౌద్ధం తీసేసుకుంది మ్యాక్సిమం. హిందూ అనేటువంటి వాడికి బ్రతకడానికి ఏకైక దేశం ఉన్నటువంటిది భారతదేశం. అట్లాంటి చోటకి గతి లేక ఆస్తులన్నీ పోగొట్టుకుని కన్నవ బిడ్డలతో వస్తున్న వాళ్ళు ఎందుకు వస్తున్నారు? వాళ్ళ దేశంలో బతకాలంటే, వాళ్ళ మధ్యన బతకాలంటే మతం మార్చుకోవాల్సి వచ్చినట్టు. మార్చుకోకపోతే వాళ్ళ హింసను తట్టుకోలేక, ఇక్కడ మనం ఏ మతం వాళ్ళని మారమని చెప్పి మనం ఎవరిని ఇబ్బంది పెట్టట్లా. ఏ హిందువు క్రిస్టియన్ని హిందుత్వంలోకి మారమంటలా, ముస్లింని హిందువుల్లోకి మారమంటలేదు, లేదా బౌద్ధులను, సిక్కులను ఎవరిని కూడా మతం మారమంటలేదు. ఇంకా హిందువుల్ని ఆయా మతాల్లోకి మార్పిడి చేస్తున్నటువంటి సందర్భాలే ఉన్నాయి. అట్లాంటిది మత మార్పిడులకి పాల్పడుతున్నటువంటి వాళ్ళనేమో వీళ్ళు కాపాడుకొస్తారు. కానీ అక్కడ మతం మారలేక అలాగా తమ జీవితంతో పెనవేసుకుపోయినటువంటి ఒక ధర్మానికి సంబంధించి గతి లేని పరిస్థితుల్లో ఆ ధర్మాన్ని మూలమైనటువంటి దేశం అని చెప్పి ఇక్కడికి వస్తే వాళ్ళకి మాత్రం పౌరసత్వం ఇవ్వకూడదంటే దానికోసం పార్లమెంటును స్తంభింపజేస్తారు. మీడియానేమో వాళ్ళ హక్కుల గురించి రాస్తుంది, వీళ్ళ హక్కులు మాత్రం అవసరం లేదు, ఇదిగో ఓట్ల కోసం చేస్తున్నారు. వాళ్ళేమో పాపం త్యాగాలు చేస్తున్నారు అన్నమాట. రోహింగ్యాలని రమ్మన్నటువంటి ప్రతిపక్షాల వాళ్ళేమో దేశం కోసం చేస్తున్నారు, హిందువుల్ని రప్పిద్దామన్నటువంటి వాళ్ళేమో స్వార్థ రాజకీయాల కోసం చేస్తున్నారు. ఇక్కడ ఏ బర్కాదత్తులను, ఏ సర్దేశాయిలు రాయరు, ఎలాంటి వెల్కమ్లు ఉండవు హిందువులకి. అదే వాళ్ళకి చిన్న కష్టం జరిగితే మాత్రం వెంటనే దుర్మార్గం, ఇక్కడ అది జరిగిపోతుంది, ఇది జరిగిపోతుంది అనేటువంటిది. ఇదే ఈ దేశానికి శాపం. ఇంకా మరి లౌకికవాదాన్ని గురించి పిచ్చి అర్థాలు చెప్పేటువంటి వాళ్ళు ఇప్పటికన్నా 20% దేశ విభజన సందర్భంలో పాకిస్తాన్లో ఉన్నటువంటి హిందువులు ఈవేళ 2% పడిపోయారు. ఆఫ్ఘనిస్తాన్లో 1.5%, 2.5% మధ్యలో ఉన్నది. ఎంత అనేది లెక్కలు చెప్పలేనటువంటి పరిస్థితి. అక్కడ వాళ్ళ మతంలో ఉంటేనే బ్రతకాలి, లేకపోతే బతకలేనటువంటి పరిస్థితి. బిడ్డల మీద అత్యాచారాలు చేసి మతం మార్పిచ్చి పెళ్ళిళ్ళు చేసుకున్నటువంటి పరిస్థితి. అంత దుర్మార్గంగా, హింసాయుతంగా జరిగిపోతూ ఉంటే గతి లేని పరిస్థితుల్లో ఆశ్రయమిస్తారంటే ఇక్కడికి కూడా రానియకపోతే ఎక్కడికి వెళ్ళాలి? ఇది
ప్రతి ఒక్కళ్ళు ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించాల్సినటువంటి అంశం. స్వార్థ రాజకీయాల కోసం జరుపుతున్నటువంటి ఈ హిందూ వ్యతిరేక వ్యవస్థకి కనుక ఒక్కసారి భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు కనుక సరిగ్గా సమాధానం చెప్పకపోతే భవిష్యత్తులో ఎవరికి వాళ్ళకి అక్కడ సమస్యలు, ఇప్పుడు ప్రస్తుతం మన ఇళ్ల మధ్యకు వచ్చి మనల్ని మార్పిస్తున్నటువంటి మత మార్పిడులు భవిష్యత్తులో ఈ తరహా స్టేజ్కి మారతాయేమో ఈ ఉదారవాదపు దరిద్రంతో. ఆలోచిద్దాం.